మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కబుర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో. నేనైతే తనకి మిడ్ నైట్ సర్ప్రైజ్ ఇవ్వాలని 1 month నుంచి అయితే అనుకుంటున్నాను. తను కొత్తగా పెళ్ళయింది. మేము మిడిల్లో కూడా వాన అయితే పడింది, కానీ మేము ఆగలేదు. లాంగ్ కదా, మళ్ళీ మనం అనుకున్న టైంకి రీచ్ అవుతామా లేదనని ఒంగోలులో అయితే కేక్ తీసుకొని బిర్యానీ అయితే తిని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదైతే సిరి వాళ్ళ హస్బెండ్ బైక్. తనైతే మాకు డెకరేషన్కి తీసి పెట్టాడు బెలూన్స్ అవి. నేనైతే చెప్పాను అనమాట, ఎవరికి కేక్ కూడా తీసి పెట్టరా, మేము లేట్ అవుద్ది అని. అంటే కేక్ ఎన్ని తీసుకొని వస్తే తను కనుక్కునేస్తుంది. మీరు కేక్ దండి, నేనైతే డెకరేషన్ తెచ్చి ఇట్లా బైక్లో పెడతానని అయితే చెప్పాడు. తనైతే చాలా రోజుల నుంచి రా అని పిలుస్తూ ఉందన్నమాట. మేమైతే ఇట్లా బర్త్డేకి రావాలని అయితే అనుకున్నాం కదా, తనకి చెప్పకూడదని. బయలుదేరే ముందు 6:40 అలా అప్పుడైతే వీడియో కాల్ చేశాను. వీడియో కాల్లో ఆ ట్రాక్టర్ అయితే నేను గుర్తుపెట్టుకున్నాను అనమాట. ట్రాక్టర్ పక్కన వాళ్ళ ఇల్లు అనని. ఆ ట్రాక్టర్ అయితే అదే అనమాట. తను లొకేషన్ కూడా పెట్టాడు వాళ్ళ హస్బెండ్. లొకేషన్కి వచ్చిన ఇల్లు ఎక్కడో తెలియదు కదా, సో ఆ ట్రాక్టరే గుర్తు అనమాట. తర్వాత షూలో కీస్ పెడతా అని చెప్పి, అది ఎట్లా అబ్బా కీస్ వేసుకొని వాళ్ళు ఎలా లాక్ చేసుకుంటారు అనుకున్నాను, కానీ ఇలాంటి తలుపులు ఉంటాయనైతే నాకైతే తెలీదు. దొంగలైతే కాదులేండి. ఇక్కడైతే 2 bedrooms అయితే ఉంటాయి. డోర్ పక్కన బెడ్రూమ్లో అయితే వాళ్ళు పనుకున్నారనమాట. ఇటు సైడ్ ఇంకో బెడ్రూమ్లోకి అయితే వచ్చాయన్నమాట. 11:40 AM అది కరెక్ట్గా టైము. ఈ 20 minutesలో మనం డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో గవగవా మేమైతే డెకరేషన్ చేసుకుంటున్నాము. ఎక్కడ సౌండ్ వినపడితే లేసొద్దానని, అవేమో కవర్లో ఎన్ని సౌండ్ వస్తూ ఉన్నాయి, ఎక్కడ తెలుసుద్దాని అనుకుంటా ఉన్నాము. కానీ అది చిన్న డౌట్ కూడా రాలేదు. మొదలు టైం లేదంటే మా దురదృష్టం చూడండి. అది అయితే మళ్ళీ దాన్ని ఫిక్స్ అయితే చేసుకోవాల్సి వచ్చింది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అయితే కరెక్ట్ టైంకి అయితే కంప్లీట్ చేసి 12కి అయితే ఫోన్ చేశాను అనమాట తనకి. కాల్ అయితే ఫస్ట్ టైం అటెంప్ట్ చేయలేదు, తర్వాత అయితే లిఫ్ట్ చేసింది. ఫస్ట్ విషెస్ కూడా నేనే చేశాను. ఎవరైనా డోర్స్ కొడితే వస్తారు, వాళ్ళైతే డోర్ కొడితే రాలేదు. చాలాసేపు అయితే వెయిట్ చేసాము లోపల, బయట సారీ. వాళ్ళ హస్బెండ్ చెప్పాడంట, నేను బయట కొనుక్కుంటాను, నీకు సర్ప్రైజ్ ఇస్తాను. అయితే మేమైతే మాకు అసలు నమ్మకం లేదు, వాడు ఎక్కడ చెప్పేస్తాడని. కానీ పాపం బిడ్డ హెల్ప్ చేశాడు చాలా. ఆ పిల్లకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది అనమాట, ఎందుకంటే నాకు సర్ప్రైజ్లు ఇవ్వడం చాలా ఇష్టం అనమాట. కానీ చాలా కవర్ అయితే చేశాను అనమాట, డ్రెస్ తీసుకొచ్చి బర్త్డే గిఫ్ట్గానని. నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇట్లాగా దీంతో పళ్ళపోతున్నాను భయ్య. 6:40 అప్పుడు నేను స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడైతే తనకైతే కాల్ చేశాను. అది అసలు ఎక్స్పెక్టే చేసి ఉండదు మేము వస్తున్నామని. ఫస్ట్ వీడైతే వచ్చాడు, అప్పుడు రాలేదు, భయపడి నువ్వు పోయి చూడిపోయి ఎవరో తలుపులు కొడుతున్నాను అని చెప్పిందంట. ఇలా మీ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ స్పెషల్ డేకి చిన్న చిన్న సర్ప్రైజ్లు అయితే ఇవ్వండి. అవి వాళ్ళకి లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతాయి అన్నమాట. మీరైతే లైక్ చేయండి వీడియోని, కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ నేమ్ని, మీ లైఫ్లో ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్. తనైతే వచ్చింది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. తర్వాత ఈ పక్క రూమ్లోకి అయితే తీసుకెళ్తున్నాము. తను అసలు ఎక్స్పెక్టే చేసి ఉండదు పాపం.
తర్వాత అక్కడ మాకు చైర్స్ ఒక్కటే కనపడింది, టేబుల్స్ ఏం కనిపించలేదు. సరేలేనని చైర్స్ మీద పెట్టామన్నమాట. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇది తినేందుకు నాకు చాలా స్పెషల్. దీని గురించి మాట్లాడితేనే నేను ఎమోషనల్ అయిపోతాను. తనైతే అది పర్మనెంట్ యాడ్ అనుకోలేదు. తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మళ్ళీ బాగా డెకరేషన్ చేసుకుని కేక్ అయితే కట్ చేసాము. మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళ బర్త్డేకి ఇట్లా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలానే టాటూ వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడండి. దాన్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tira.